సరే అత్తయ్య. నేను రేపు ఉదయమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అహనా, పద పైకిలే. లే, నీకెందుకు బాధగా ఉంది? తన పై దయ వస్తుంది. పిసి అమ్మ, ఒక్క రాత్రి మాటే కదా, రేపు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు తప్పు చేశాక శిక్ష పడాల్సిందే కదా. పదండి ఠాకూర్ గారు, పదండి మీరు కూడా. నువ్వు బాగున్నావు కదా. అహానా, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. నేను అందరికీ భోజనం పెట్టి మీకోసం మీ గదిలోకి భోజనం తీసుకొస్తాను. వెళ్ళు. అహనా, అందరు తరపున చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నాను. వీలైతే క్షమించు. అహనా, ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. నిన్ను వెళ్లకుండా ఆపడానికి నా వంతు ప్రయత్నం చేశాను, కానీ చివరికి నేను విఫలమయ్యాను. ఐఎమ్ సారీ. ఆహానా, నువ్వు చింతించకు. అత్తయ్య కోపం అంత త్వరగా తగ్గదు, కానీ ఎప్పుడు తగ్గినా అప్పుడు అన్నయ్య వచ్చి నిన్ను వెనక్కి తీసుకొస్తారు ఖచ్చితంగా. లేదో దినా, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళడమే మంచిది. బహుశా నేను ఈ కుటుంబానికి తగనేమో. ఇక ముందు నా రాతలో ఏముంటే అది నేను చూసుకుంటాను. అహనా, మీరు ఫంక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తప్పైపోయింది. మీరు దొంగచాటుగా వెళ్ళినప్పుడు అలాగే దాక్కుని ఉండాల్సింది కదా. ఇలా అందరి ముందు స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారు? అది కూడా నా తప్పే. ఒకవేళ ఈ పనులన్నీ మీరు కావాలని చేసి ఉంటే వీటిని పొరపాట్లు అని అనలేరు. నా తప్పులకు శిక్షను నేను అంగీకరించాను. మళ్ళీ ఇప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు అంటున్నారు? మీ జీవితంలో నా తర్వాత ఎవరొచ్చినా వారితో నాలాంటి తప్పు జరగకూడదని ఆశిస్తున్నాను. మీరు వారితో సంతోషంగా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినండి, మరియు మీ మాటలన్నీ కూడా వినాలి. మీ వంశ గౌరవాన్ని కాపాడాలి. మరియు ఎప్పుడు తన వల్ల మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. నేను ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎప్పుడూ మీ సంతోషాన్నే కోరుకుంటాను. మీరు మీ జాగ్రత్త చూసుకోండి. అహానా, ఈ అనవసరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? సారీ, ఇంకొక తప్పు చేశాను. మరిది గారు, అహానాను మీరు ఇలాగే వెళ్ళనిస్తారా? తనని ఆపరా మీరు? నేనేం చేయాలో వదినా? నా చేతుల్లో ఏమీ లేదు.
మీరు విన్నారు కదా, అహనా స్వయంగా అమ్మతో ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పింది. మరి ఇందులో నేనేం చేయగలను? అమ్మ కూడా ఈ ఇల్లు వదిలి వెళ్తానని అనడం మీరు విన్నారు కదా. నేను ఇరుక్కుపోయాను వదిన. నా చేతుల్లో ఏమీ లేదు. అర్జున్, అమ్మ వెళ్ళిపోతాను అనడం సరైనదేనా? వదిన, అమ్మ మాటను నేను తప్పుపట్టగలను మీకు అనిపిస్తోందా? అంత ధైర్యం నాకుందని మీకు అనిపిస్తుందా? మీరు కేవలం మీ భార్యను మాత్రమే తప్పుపట్టగలరు కదా అర్జున్. నా ఉద్దేశం ఏంటంటే, మీకు అనిపించడం లేదా? అన్నింటినీ మీరు సరిగ్గా పరిశీలించాలి, సొంతంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. సరే వదిలేయండి, ఇది మీ సొంత జీవితం, నాకంటే మీకే బాగా తెలుసు. కానీ తర్వాత దీనికోసం మిమ్మల్ని మీరు తిట్టుకోకండి అర్జున్. అమ్మా, మీ ఆరోగ్యం బాగుంది కదా? బాగున్నాను. వెళ్ళు, మెల్లి పడుకో. అమ్మా, మీరు ఏమీ తినలేదు. ప్లీజ్ ఏదైనా తినండి. ఒక్కరోజు తినకపోతే భూకంపమేమీ రాదు. అమ్మా, అమ్మా, ఇంట్లో ఎవరు సరిగ్గా భోజనం చేయలేదు. మీరు ఒట్టు వేశారు కాబట్టి అందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు, కానీ ఎవరూ సరిగ్గా తినలేదు. ఒక రాత్రి తినకపోతే ఎవరు చనిపోరు, నీ తల్లి కూడా చనిపోదు. అమ్మా, మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నేను మీకోసం మిఠాయి తీసుకొచ్చాను. ప్లీజ్ ఇది తినండి. అమ్మా, నాకు అర్థమవుతుంది మీకు అస్సలు బాలేదని, నా భార్య వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారని. మీరు ప్లీజ్ ఇది తినండి. నీ భార్య అంటే ఇప్పుడు నువ్వు నీ భార్య పక్షాన మాట్లాడతావా? అవును, అందుకే చేతిలో మిఠాయి పట్టుకొచ్చావు. లేదమ్మా, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు ఏ వదినా మిమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెట్టలేదు కదా అని. సరే సరే, నన్ను విసిగించకు, ఒంటరిగా వదిలే. సరే సరేనమ్మా, ఈ మిఠాయి నేను ఇక్కడ పెడుతున్నాను, కానీ మీరు ఇది తినండి అమ్మా ప్లీజ్. నీకేం కావాలి? ఈ మిఠాయి తీసి బయటపడేయమంటావా? లేదు, సరే సరే అమ్మా, సరే. మీరు కోపం తెచ్చుకోకండి, నేను మీతో ఇంకేమీ చెప్పను. నేను వెళ్తున్నాను. గుడ్ నైట్. సరే వెళ్ళు, లైట్ ఆపే. నాకు మీకు మధ్య దూరాలు ఇలా ఎందుకు పెరుగుతున్నాయి హనా? ఏమో మీరేం చేస్తున్నారో. మీరు బాగున్నారు కదా హనా? పడుకుంది. నా మీద కోపగించుకునే ప్రయోజనం లేదు. నేనేం చేయగలను? నేను నిస్సహాయుణ్ణి. అహానా, పడుకున్నావా? లేదు వదినా, మీరు రండి ప్లీజ్, కూర్చోండి. మేం కూర్చుంటాం, ముందు నువ్వు కూర్చో. కూర్చో కూర్చో. చూడహానా,
నువ్వు ఇంకా ఏమీ తినలేదు కదా, అందుకే నీకోసం భోజనం తీసుకొచ్చాము. నాకు ఆకలిగా లేదు వదినా. నా కడుపు మనసు రెండూ నిండిపోయాయి. అహానా అహానా, మేము అర్థం చేసుకోగలము. ఇన్ని మాటలు విన్న తర్వాత తినాలని ఎలా ఉంటుంది? అహనా, నా మాట ఒకటి వింటావా? రేపు మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళే మాట ఎత్తుకు. అత్తయ్యను క్షమించమని అడుగు. మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని చెప్పు. అత్తయ్య ఒక్కసారి క్షమిస్తే అంతా సర్దుకుంటుంది. లేదు వదినా, ఒక్కసారి నేను ఏదైనా చెప్పానంటే ఆ మాట మీద వెనక్కి తగ్గలేను. చూసారా, ఇది సేమ్ అత్త ఇలాగే మాట్లాడుతుంది. తను కూడా సరిగ్గా అలాగే అంటుంది, మాట ఇచ్చానంటే అస్సలు వెనక్కి తగ్గను అని. అయినా ఆహానా, నువ్వు చిన్నదానివే కదా, చూడు తప్పు అయితే జరిగింది కదా, నువ్వు ఒక్కసారి తగ్గుంటే ఏం పోయేది? ఒక మాట చెప్పనా వదినా? హ్మ్. అందరి ముందు తప్పు నాదే అని నేను ఒప్పుకోవాల్సి వచ్చినా నా మనసుకు తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. చాలు చాలు, ఇక ఊరుకో. ఇప్పుడు దేనికి భయం వదినా? రేపు ఎలాగో నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను కదా. మీరు ఇవన్నీ వదిలేయండి ప్లీజ్. ఎవరి గదుల్లోకి వారు వెళ్ళండి. ఒకవేళ మీరు నా కోసం ఇలా భోజనం తీసుకురావడం ఎవరైనా చూస్తే అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు. ప్లీజ్ వెళ్ళండి. ఈ రాత్రి మేము పడుకోలేము, మాకు నిద్ర రాదు. నీతో అనుబంధం పెంచుకున్నాం కదా, నువ్వు వెళ్ళిపోతే మాకు అస్సలు బాగుండదు. అలవాటైపోతుంది వదినా. అయినా ఆహానా, అర్జున్తోని శోభనం కూడా ఇంకా అవ్వలేదు. దీని జీవితం వచ్చా సినిమాలాగా ఉంది. ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు నవ్వుతుందో అంతా సినిమాలాగే ఉంది కదా కదా. ఏంటంటే వదినా, నా తర్వాత ఏ అమ్మాయి ఇంటికి చింద కోడలిగా వస్తుందో తనకైతే మంచిదే. అహనా, ఇలాంటి మాటలు మాట్లాడుకో. అలా ఏమీ జరగదు. మరిది గారు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఆయన అలా ఊరికే ఓటమి ఒప్పుకునే రకం కాదు. ఈ రోజు కాకపోతే రేపు చూడు, ఏదో ఒక దారి ఖచ్చితంగా వెతుకుతారు. సరే. అవును, చూడు మరిది గారి చేతులు ఇప్పుడు కట్టేసున్నాయి. అత్తయ్య ఇల్లు వదిలి వెళ్లే మాట అనేసరికి ఆయన ఏమీ అనలేకపోయారు. ఆయన ఈ రోజు సరిగ్గా భోజనం కూడా చేయలేదు. అది అత్తయ్య వల్లే వదిన. అత్తయ్య తినకపోతే ఆయన ఎలా తినగలరు? అరే అహానా, కేవలం అత్తయ్య వల్ల మాత్రమే కాదు. నువ్వు ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోకు. నేనిప్పుడు తప్పు ఒప్పు తెలుసుకుని ఏం చేయాలి? నేనైతే కేవలం ఇంతే కోరుకుంటున్నాను. నా వల్ల ఈ కుటుంబం ఎంత అవమానపడాల్సి వచ్చిందో, ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందో, ఇక ముందు అలా జరగకూడదు, అంతే. ఆహానా, అయినా నీకు అర్జున్ ఫోన్ చేశారా? అయినా ఎలా చేస్తారు? ఇంట్లో అందరూ నిఘా వేసున్నారు కదా. ఇప్పుడు పెద్దమ్మ కూడా అదే గదిలో ఉన్నారు, అందుకే చేయలేకపోయి ఉంటారు. అహనా, నీ పెద్దన్నయ్య కూడా చెప్తున్నారు. రేపు నువ్వు బయలుదేరేటప్పుడు ఏదైనా చేయగలిగితే సరే, లేదంటే కొన్ని రోజుల్లో అత్తయ్య కోపం తగ్గుతుంది కదా, అప్పుడు నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. ఏమైంది ఆహానా? అరే నువ్వెందుకు నవ్వుతున్నావు? వదిన, నేను మళ్ళీ వెనక్కి వస్తానని మీరు ఎలా అనుకున్నారు? ఎవరైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వస్తే నేను తిరిగి వచ్చేస్తానా? నేను కూడా మనిషినే కదా వదిన, నాకు ఆత్మగౌరవం ఉండదా? ఆత్మగౌరవమా? ఆడవారికి ఆత్మగౌరవం ఉంటుందా? అది కూడా అత్తవారింట్లో, అది కూడా అత్తవారింట్లో. నేను మీలాగా ఆలోచించగలిగితే బాగుండేది వదిన. అప్పుడు బహుశా నాకిన్ని కష్టాలు ఉండేవి కావు. కానీ నేనేం చేయాలి? నేను నా ఆత్మగౌరవాన్ని బలి ఇవ్వలేను. నా దగ్గరున్నది ఇదొక్కటే వదినా. ఆహానా, నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఈ సమయంలో ఎవరు మెసేజ్ చేస్తున్నారు? వదిన, నేను ఈ ఇంటికి అర్హురాలు కాకపోవచ్చు, కానీ నా క్యారెక్టర్ మీద మచ్చలేదు.
నువ్వు వీరి మాటలు వదిలే. వీరేమన్నా ఆలోచిస్తారా? ఏది పడితే అది అంటుంటారు. సారీ, నా ఉద్దేశ్యం అది కాదు. అస్సలు కాదు. మీ మరిది గారే మెసేజ్ చేస్తున్నారు. ఏమంటున్నారో చెప్పు. ఆయన నా కోసం చాలా బాధపడుతున్నారు. మీరే చూడొచ్చు. అవును, ఆయనే. చూశాను. నాకు చూపించకు. చెప్పాను కదా, నేను మరిది గారు నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. అనవసరంగా తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను తప్పుగా అర్థం చేసుకోవడం లేదు వదినా. నేను చెప్పేది ఏంటంటే, ఆయనకు నా గురించి నిజంగా చింత ఉంటే అందరి ముందు నా కోసం గొంతెత్తేవారు. అరే, ఎలా గొంతెత్తుతారు? కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడలేరు కదా. ఏ పరిస్థితిలోనైనా మనిషి నిజంగా అయిపోయి ఉండాలి కదా. చూడు అహానా, కోపం మొదలే కొన్ని రోజుల్లోనే మరిది గారు నిన్ను మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. అత్తయ్య కూడా ఎక్కువ రోజులు కోపంగా ఉండలేదు. తన కోపం తగ్గుతుంది. మరిది గారు నిన్ను తిరిగి తీసుకొస్తారు. అప్పుడు అంతా సర్దుకుంటుంది. అవును కదా? అవును. ఆహనా మళ్ళీ నవ్వుతోంది. వదినా, నేను ఇప్పుడే చెప్పాను కదా, మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వస్తే నేను తిరిగి వచ్చేస్తానా అని. ఏమంటున్నావా హానా? నువ్వు నిజంగా తిరిగి రావా? నేను పరాయిదాని కదా వదినా. ఇది నా సొంత ఇల్లు కాదు కదా. నేను ఖచ్చితంగా రావడానికి. అయినా మంచిదే అయింది. మా అమ్మకు నా పెళ్లి చేయాలని ఉండేది. ఆమె కోరిక కూడా తీరిపోయింది. ఇప్పుడు తిరిగి వెళ్ళి అమ్మను అక్కడి నుండి తీసుకుపోతాను. BA ఎగ్జామ్ రాస్తాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను. నా కాళ్ళ మీద నేను నిలబడటానికి పూర్తి ప్రయత్నం చేస్తాను. దుర్గా, దుర్గా, నువ్వు చాలా ప్లాన్లు వేసుకున్నావు. ఇంత ప్లాన్ వేసుకున్నావా? ప్లాన్ చేసుకోవాలి కదా వదినా. రేపటి నుండి నేను మా అమ్మ రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. జీవితం గడపాలంటే ప్లాన్ చేసుకోవాలి కదా. అహానా, ఇవన్నీ ఆలోచించుకో. అలా జరగదు. నేను చెప్పాను కదా, అంతా సర్దుకుంటుంది. మళ్ళీ ఏది సరి కావాలని నేను నిజంగా కోరుకోవడం లేదు. నా ఆత్మ గౌరవాన్ని బలి ఇచ్చి నేను బ్రతకలేను. నేను ఇంట్లో ఎప్పటికీ అడ్జస్ట్ అవ్వలేను. నేను తన అదుపులోకి రానని అమ్మ కూడా అర్థం చేసుకున్నారు. సరే, ఇవన్నీ వదిలే. చూడు, భోజనం చల్లారిపోతోంది. వచ్చి కొంచెం తిను. రారా. కొంచెం తిను. వదినా, నన్ను క్షమించండి ప్లీజ్. కానీ నాకు అస్సలు ఆకలిగా లేదు. ప్లీజ్. ఆకలి లేకపోవడం ఏంటి? అందరి కళ్ళు గప్పి నీకోసం భోజనం తీసుకువస్తే నువ్వు తినవా? అలా ఎలా కుదురుతుంది? కొంచెం తిను. వదినా, ఏ రోజైతే మీరు ఎవ్వరికీ భయపడకుండా అందరి ముందు నా కోసం భోజనం తీసుకొస్తారో ఆ రోజు ఖచ్చితంగా తింటాను. పత్తా ఇలా దొంగచాటుగా తినడం నాకు అసహ్యంగా అనిపిస్తుంది. నన్ను క్షమించండి అక్క. నాకు తెలుసు మీరంతా బాగా టెన్షన్ పడుతున్నారు. మీరు చాలా సహిస్తున్నారు. కానీ నేను తల వంచలేను. నా వరకు నా ఆత్మగౌరవమే నాకు సర్వస్వం. అత్తయ్య, నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను దించి రావటానికి ఎవరికైనా చెప్తారా? నా ఉద్దేశం ఏంటంటే, అందరూ నిద్రలేచిన తర్వాత
ఇప్పుడు ఎవరిని నిద్రలేపాల్సిన అవసరం లేదు. అందరు నిద్ర పూర్తి అయ్యాక ఎవరైనా వచ్చి దించి వెళ్తారు. నేను ఎదురు చూస్తున్నాను. ఎవరైనా వెళ్ళడం ఏంటి? చిన్నానే వస్తారు దించడానికి. ఇంకా ఎవడొస్తారు? నీకేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. అత్తయ్య, దాని అవసరం ఏముంది? ఎవరైనా రావచ్చు. నేను ఒంటరిగా కూడా వెళ్ళగలను. పెళ్ళికి ముందు కాలేజీకి ఒంటరిగానే వెళ్ళేదాన్ని. నాకు దారులన్నీ తెలుసు అత్తయ్య. ఒంటరిగా వెళ్ళాలని అనుకోవడం లేదు. ఒంటరిగా వెళ్తే మీ కుటుంబ గౌరవం దెబ్బతింటుంది. బహుశా నా వల్లే నిన్న మీ కుటుంబ గౌరవం పోయిందని మీరు అనుకుంటున్నారు. కానీ అత్తయ్య, ఒక మాట చెప్పనా? నిజానికి నేను ఇంటి గౌరవం పోయేలా ఏ పని చేయలేదు. అలాంటి పని నేను ఎప్పుడు చేయను. నా వైపు నేను కరెక్ట్ అని నాకు తెలుసు. ఈరోజు వెళ్ళిపోతున్నాను కదా, అందుకే చెప్తున్నాను. వాహ్, చాలే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. ఇకపై ఇలాంటి పెద్ద మాటలు మీకు వినిపించవత్తయ్య. మీ తల మీద భారం దిగిపోతుంది. పుట్టింటికి ఏం చేస్తావు? ఏ అమ్మాయి అయితే మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందో తన గురించి ఆలోచించే ప్రయోజనం ఏంటత్తయ్యా? మీరు మీ అబ్బాయికి రెండో పెళ్లి చేస్తారు కదా, అప్పుడు నా సంతకం అవసరం అవుతుంది అత్తయ్య. పేపర్లు పంపించండి, నేను సంతకం చేస్తాను.